రావిపూడిలో సంక్రాంతికి వస్తున్న బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ రచ్చ చేస్తోంది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన గేమ్ చేంజర్, డాకు మహారాజ్ మూవీలతో పోలిస్తే వెంకిమామ మూవీకి మంచి టాక్ వినిపిస్తోంది. లిమిటెడ్ థియేటర్స్ లో రిలీజ్ అయిన అన్ని చోట్ల ఆల్మోస్ట్ టికెట్ మిగల్లేదు. ఇక కొత్త థియేటర్స్ ను యాడ్ చేయాలని మూవీ యూనిట్ కూడా ట్రై చేస్తోంది. ఓవరాల్ గా విక్టరీ వెంకటేష్ కెరీర్ లో ఆల్ టైమ్ రికార్డు ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంటూ మాస్ రచ్చ చేస్తోంది సినిమా. సినిమా ఊపు చూస్తుంటే డబుల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ ఓ రేంజ్ లో మాస్ బ్యాటింగ్ చేస్తోంది. ముందుగా ఆంధ్ర బుకింగ్స్ ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్ర సీడెడ్ నైజాం ఎక్కడా టికెట్ ముక్క మిగల్లేదు. విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు. బీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ట్రైలర్, సాంగ్స్, ప్రమోషన్స్ తో భారీ అంచనాలను క్రియేట్ చేసుకుంది. నిన్న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. సినిమాకు అంతటా యునానిమస్ టాక్ వచ్చింది. ఓవరాల్ గా నైట్ షోలు కూడా వెంటాస్టిక్ లెవెల్లో కొనసాగుతూ ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లో 20 కోట్ల షేర్ మార్కును అందుకుంటుంది. ఆఫ్లైన్ లెక్కలు అన్ని కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా అలాగే ఓవర్సీస్ లో కూడా వెంకిమామ తనదైన కలెక్షన్లను సొంతం చేసుకుంటున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ 16 కోట్లు, ఇతర రాష్ట్రాల్లో 2 కోట్లు, వరల్డ్ వైడ్ గా 36 కోట్ల వసూళ్లను సాధించింది. ఫ్యామిలీ ఆడియన్స్ బెనిఫిట్ షోలను చూడడమే తమకు బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని అన్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఓ థియేటర్ కు వెళ్లి చూస్తే మహిళా ప్రేక్షకులు ఎక్కువ సంఖ్యలో ఉండడం చూసి షాక్ అయ్యానని చెప్పుకొచ్చారు. సినిమాను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అని చెప్పుకొచ్చారు. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం 85 కోట్ల గ్రాస్ వసూలు సాధించాల్సి ఉంటుంది. సినిమా బిజినెస్ విషయానికి వస్తే మేకింగ్ తో పాటుగా ప్రమోషనల్ ఖర్చులకు 80 కోట్ల బడ్జెట్ అయింది. ప్రీ రిలీజ్ బిజినెస్ 42 కోట్లు జరిగింది. ఇదిలా ఉంటే ఓవర్సీస్ లో తొలి రోజు ఈ చిత్రం $5 లక్షల రాబట్టినట్లు టీం వెల్లడించింది. వెంకటేష్ కెరీర్ లోనే ఈ స్థాయి వసూళ్లు రావడం ఇదే తొలిసారి అని ప్రకటించింది. దీంతో త్వరలోనే ఈ చిత్రం 1 మిలియన్ క్లబ్ లో చేరడం ఖాయమని అభిమానులు పోస్టులు పెడుతున్నారు. విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడిల సంక్రాంతికి వస్తున్న బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ రచ్చ చేస్తుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన గేమ్ చేంజర్, డాకు మహారాజ్ మూవీలతో పోలిస్తే వెంకిమామ మూవీకి మంచి టాక్ వినిపిస్తోంది. లిమిటెడ్ థియేటర్స్ లో రిలీజ్ అయిన అన్ని చోట్ల ఆల్మోస్ట్ టికెట్ ముక్క మిగల్లేదు. కొత్త థియేటర్స్ ను యాడ్ చేయాలని మూవీ యూనిట్ ట్రై చేస్తోంది. ఓవరాల్ గా విక్టరీ వెంకటేష్ కెరీర్ లో ఆల్ టైమ్ రికార్డు ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంటూ మాస్ రచ్చ చేస్తోంది సినిమా. సినిమా ఊపు చూస్తుంటే డబుల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ ఓ రేంజ్ లో మ్యాస్ బాటింగ్ చేస్తోంది. ముందుగా ఆంధ్ర బుకింగ్స్ ఎక్సలెంట్ గా ఉన్నా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ రచ్చ చేస్తోంది ఈ మూవీ.